వెల్కమ్ టు నిక్కీ వ్లాగ్స్. ఈ రోజు నేను చేసే రెసిపీస్ లో అందరి ఫేవరెట్ అయిన చికెన్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. సో దీనికోసం అయితే నేనైతే చికెన్ తీసుకున్నాను. ఇది ఒక 500 గ్రామ్స్ ఉంటుంది. నేనైతే ఇక్కడ బోన్స్ ఉన్న చికెన్ అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే బోన్లెస్ చికెన్ కూడా తీసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. సో దీనైతే ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1/2 కప్ పెరుగు వేసుకొని దీనైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మ్యారినేషన్ కోసం అయితే పెరుగు వేసుకుంటే జ్యూసీగా ఎంతో టేస్టీగా చికెన్ అయితే అవుతుంది. సో దీనైతే ఈ విధంగా మిక్స్ చేసుకొని మ్యారినేషన్ కి ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకున్న ఎంతో జ్యూసీగా ఉంటుంది. సో ఇలా చికెన్ మ్యారినేట్ చేసుకునే లోపు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని దీంట్లో రెడ్ చిల్లీస్ అయితే వేసుకుంటున్నాను. సో ఇలా పండు మిర్చిని వేసుకుంటే ఎంతో స్పైసీగా ఉంటుంది. మీరు నార్మల్ గ్రీన్ మిర్చి వేసుకున్నా బాగానే ఉంటుంది. సో ఇలా రెడ్ చిల్లీస్ వేసుకున్న తర్వాత దీంట్లో పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ పింక్ కలర్ లా మారిన తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయలు ఒక 10 నుంచి 15 వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పెద్ద సైజ్ కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు దీనైతే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 5 నుంచి 10 వరకు జీడిపప్పు వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. ఇలా టమాటోస్ అంతా మొత్తం మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకొని చల్లార్చుకొని మిక్సీ జార్ లో వేసుకొని దీని అయితే మిక్సీ పట్టుకోవాలి. సో ఈ టమాటో ఆనియన్ పేస్ట్ అయితే ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని బటర్ వేసుకొని దీంట్లో అయితే ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫైనల్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దీనికోసం కడాయి పెట్టుకొని బటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకున్న తర్వాత దీనిలో చిన్న కట్ చేసుకున్న గ్రీన్ మిర్చీస్, కొంచెం కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగానే చేసుకున్న పేస్ట్ ని అయితే వేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీనైతే మంచిగా మగ్గనివ్వాలి. ఇలా దీన్ని ఒక 5 to 10 మినిట్స్ అయితే కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో ముందుగానే చేసుకున్న చికెన్ ఫ్రై ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ బటర్ మసాలా అయితే అయిపోతుంది. సో ఈ రెసిపీని మీరు రైస్ లో తినొచ్చు, లేదంటే రోటీస్ తో తిన్నా చాలా బాగుంటుంది. సో ఫైనల్ గా దీని మీద కస్తూరి మేతి అండ్ చిన్న చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ బటర్ మసాలా అయితే అయిపోతుంది. ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.